ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక సరస్వతి ఆలయం కొలని భారతి క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానం దత్త తీసుకుంది. కొలని భారతి క్షేత్రాన్ని కూడా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైన కూడా శ్రీశైల దేవస్థానం పాలక మండలి సభ్యులు అదేవిధంగా అధికారులతో నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య సమీక్ష సమావేశం నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు నందికొట్కూరు ఎమ్మెల్యే అదేవిధంగా శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. వారితో మాట్లాడచ్చు. చెప్పండి సార్, ఈ ఆలయాన్ని దత్త తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు, ఇక్కడ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉందనేది తెలియాలి. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత సరస్వతి అమ్మవారి టెంపుల్ ఓన్లీ తెలంగాణ బాసరని అనుకుంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక శ్రీచక్రంతో కూడినటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ మన నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపుర గ్రామంలో ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియాలి. అయితే తెలిసిన తర్వాత వచ్చేటువంటి భక్తులకు కూడా సౌకర్యార్థం ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి దీన్ని శ్రీశైలం ట్రస్ట్ దత్తత ఇచ్చినట్లయితే ఆ ట్రస్ట్ ద్వారా చేపట్టేటువంటి అమ్మవారి పూజ కాంకర్యాలు కానివ్వండి, ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా శ్రీశైలం ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ పక్కనే మన శ్రీశైలం రిజర్వాయరు బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ సప్తనదుల సంగమేశ్వరం రేపు వాటర్ తగ్గిపోతే కూడా అంత ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయాలంటే వచ్చిపోయేటువంటి భక్తులకు సరైనటువంటి మౌలిక వసతులు ఉంటేనే వచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇది శ్రీశైలం ట్రస్ట్కి అడాప్షన్ చేసినట్టయితే ఇటు అమ్మవారి భక్తితో పాటు ఇక్కడికి వచ్చిపోయే భక్తులకు సౌకర్యాలు కూడా అన్ని కూడా మెరుగుపడతాయని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. టూరిస్ట్ ప్లేస్గా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆలయానికి కూడా ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది, కానీ ప్రచారంలో మాత్రం వెనుకబడింది అనేది ఉంది. ఎలా ప్రచారం చేయబోతున్నారు సార్? ఇప్పుడు మనం శ్రీశైలం ట్రస్ట్కి ఏదైతే దత్తత ఇచ్చామో శ్రీశైలం ఈవో గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మనం పాంప్లెట్స్ కొట్టించి బస్సులకు ఇవ్వాలి. అలాగే మనం ఏదైతే గూగుల్లో ఇప్పుడు గూగుల్ షీట్ తీసినప్పుడు అమ్మవారు భ్రమరమ్మ మల్లికార్జున స్వామి శ్రీశైలం అని ఎట్లా వస్తుందో అట్లే కింద ఉడక మళ్ళీ కొలని భారతి అమ్మవారిని కూడా వచ్చే విధంగా ఈవో గారు అంతా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు ప్రతి బస్ స్టాండ్లోనూ డోర్ టు వచ్చిపోయేటువంటి భక్తులకు పాంప్లెట్స్ ద్వారా అన్నిటి ద్వారా ప్రచార మాధ్యమంలో ఇక మున్ముందు మీరు కొత్త వరుడిని చూస్తారు. ఖచ్చితంగా ఇది శ్రీశైలం దేవస్థానం తీసుకుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను. మీరు చెప్పండి సార్, 23వ తేదీ వసంత పంచమి ఉంది ఇక్కడ. సో ఏర్పాట్లు ఎలా చేపడుతున్నారు సార్ భక్తాదులకు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు కొలని భారతి సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రేపు 23వ తారీఖు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి యొక్క పుట్టినరోజు మరి పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానానికి ఇప్పటికే ఈ యొక్క దేవాలయాన్ని అనుసంధానం చేస్తూ దత్తత దేవాలయం కింద ప్రభుత్వం మార్గదర్శకాలు ఉత్తర్వులు ఇచ్చింది. దాంట్లో భాగంగా గత నెలలో మేము ఆల్రెడీ లాంఛనంగా ఇక్కడ ఉండేటువంటి పరిపాలన దాంతోపాటు ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి భావంతో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నాతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులైనటువంటి ఒక ముగ్గురిని వారి యొక్క సమక్షంలో ఈ యొక్క రికార్డులకు సంబంధించి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు తర్వాత పూర్తి స్థాయిలో మా యొక్క సిబ్బంది కూడా రావటం జరిగింది. దాంతోపాటు రేపు వసంత పంచమికి సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ గత సంవత్సరంలో జరిగినటువంటి శాఖాపరమైనటువంటి సమన్వయంలో తీసుకున్న నిర్ణయాలు ఈ సంవత్సరం దానికంటే ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించడం ద్వారా మరి భక్తులు, ఎందుకంటే ఇక్కడ అటవీ ప్రాంతం ఏ విధమైనటువంటి సౌకర్యాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా బాహ్య ప్రపంచం నుంచే తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రోజు భక్తులకి అసౌకర్యం కాకుండా ఒక పక్క దర్శనాలు ఏర్పాటు చేయాలి, రెండవ పక్క ఆ రోజు మరి ఆ శుభ దినం సందర్భంగా మనకు ఏదైతే పిల్లలు మరి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేస్తారో వారికి ఎంతమంది అయితే గత సంవత్సరంలో 500 మంది 600 మంది దాకా అంటున్నారు, వచ్చినటువంటి వారికి టోకెన్ రూపంలో ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే దాంట్లో వారికి నమోదు చేసుకున్నటువంటి దాని ప్రకారం వాటికి సీరియల్ క్రమసంఖ్య ఇవ్వడం ద్వారా ఆల్రెడీ ఉన్నటువంటి స్థానిక వైదిక సిబ్బందితో పాటు ఇంకొక 10 మంది మా యొక్క దేవస్థానం తరపు నుంచి కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ యొక్క వైదిక కార్యక్రమాన్ని వాళ్ళకి చక్కగా నిర్వహించి అమ్మవారి యొక్క ప్రసాద వితరణ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మేము తాత్కాలికంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వివిధ శాఖలు చేసేటువంటి వారి ఏర్పాట్లతో పాటు దేవస్థానం తరపు నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం మన యొక్క దేవస్థానానికి స్థాయికి తగ్గట్టుగా
ప్రసాద వితరణ అనేది ఉదయం అమ్మవారి యొక్క కైంకర్యాలు పూర్తయి దర్శన భాగ్యం కల్పించి నుండి రాత్రి దేవాలయం మూసివేసేంత వరకు కూడా ప్రసాద వితరణ అనేది భక్తులకి చేయడం ద్వారా ఆ యొక్క సంతృప్తి స్థాయిని బాగా ఉంటుంది అనేది ఒకటి. అదేవిధంగా పారిశుధ్యాన్ని సంబంధించినటువంటి మెరుగైనటువంటిది, ప్లాస్టిక్ని వీలైనంత వరకు వినియోగించకుండా ఉండటానికి సంబంధించి, అదేవిధంగా కొంత షేడ్ ఏరియాని తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, ఇవన్నిటిని కూడా అది ఉన్నాయి. మా యొక్క ముగ్గురు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందుబాటులో ఇక్కడ కర్నూలు, అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారు ఈ 10 రోజుల పాటు 15 రోజుల వరకు 13 రోజుల వరకు ఏదైతే భరద్వాజ్ శర్మ గారు, అదేవిధంగా రేఖా గౌడ్ గారు, కాశీనాథ్ గారు, మేడా మురళీ గారు వారు ముగ్గురు కూడా ఈ యొక్క కమిటీలో ఉండి ఈ యొక్క వసంత పంచమి నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు దేవస్థానంతో అనుసంధానం అయ్యి ఈ కార్యక్రమాలని మెరుగైనటువంటి, అదేవిధంగా నాణ్యతాపరమైనటువంటి భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి భావిస్తాం. అదేవిధంగా వైదిక సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి వారు, అదేవిధంగా వారు పనిచేసేవారు ఎవరిని కూడా మేము వాళ్ళని తీసివేయటం కానీ లేదా ఇది కానీ మా లక్ష్యం కాదు. కేవలం దేవాలయం అనేది మనకు తెలంగాణలో బాసరా సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంత మంచి మరి నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ దేవాలయానికి కొన్ని ఆంక్షలు అయితే ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అటవీ శాఖ పరంగా కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి. బట్ ఆంక్షలను అధిగమించి ఎంతవరకు దీనికి అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఉందో ప్రాథమికంగా మనం కొన్ని ఇది చేయటం ఒకటి. తర్వాత శ్రీశైల దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పేజీని సపరేట్గా ఈ యొక్క కొలనుభారతి సరస్వతి అమ్మవారి దేవాలయానికి కేటాయించడం, అదేవిధంగా మనకు ఎవరైతే ఈ యొక్క ప్రవచనకారులు ఉన్నారో వారితోటి మాట్లాడి వారి యొక్క మంచి అనుగ్రహ భాషణాన్ని ఈ యొక్క అమ్మవారి యొక్క క్షేత్రం యొక్క మహిమను గురించి చాగంటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు, అదేవిధంగా మరి వారందరితో కూడా సంప్రదించడం ద్వారా మేము ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి అప్పుడప్పుడు వాటిని వేయటం, తర్వాత ప్రసారానికి సంబంధించి కూడా కొన్ని బోర్డులను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఆత్మకూరు నుంచి వచ్చేటువంటి రూట్లో, అదేవిధంగా శ్రీశైల బస్టాండ్లో కానీ కొన్ని పాంప్లెట్స్ని మనకు భక్తులకి చేరటానికి సంబంధించినంత వరకు కొన్నేమో తాత్కాలిక చర్యలు ఉంటాయి, అంటే తాత్కాలికం అంటే కొన్నేమో శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా బోర్డులో కూడా చర్చించేసి ఆయా వ్యయాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వారి ముందు పెట్టడం ద్వారా బోర్డు యొక్క తీర్మానాల మేరకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఏపీలోనే ఏకైక సరస్వతి ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధిస్తే బాగుంటుందని కూడా కూటమి ప్రభుత్వం భావించడంతో శ్రీశైల దేవస్థానం కూడా కొలని భారతి క్షేత్రాన్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఈ ఆలయాన్ని కూడా మున్ముందుగా మరింత అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా 23వ రోజున జరిగేటువంటి వసంత పంచమి వేడుకలను కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, అదేవిధంగా శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి.